ఎంగేజ్మెంట్ అప్పుడే మీ వాళ్ళని కొట్టారు, గొడవ పడ్డారు అన్నప్పుడు దాని తర్వాత కూడా మీరు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారా మనిషి గురించి? కాల్స్ మీద కాల్ చేయడము, ఇంటికి రావడము, ఇప్పటి నుంచి బాగుంటాడేమో. ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది అని అంటే వన్ సైడ్ వార్ ఉండదు, ఇక్కడ ఖచ్చితంగా టూ సైడ్ వార్ అనేది ఉంటుంది. సో అసలు ఏం జరిగింది? పెళ్ళైన తర్వాత చాలాసార్లు కొట్టింది. ఇట్లా వార్నింగ్లు ఇచ్చి భయపెట్టడం వల్లనే మా ఫ్యామిలీ కూడా డేర్ చేయలేదు నన్ను పంపించడానికి. లవ్ లైఫ్లో కానీ లేదంటే మ్యారేజ్ లైఫ్లో కానీ ఏం మిస్టేక్స్ వల్ల జరిగింది అనుకుంటున్నాను? పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఉండాలి. నీ టార్చర్ వల్లే చనిపోయాడు, నీ వల్లే చనిపోయాడు, ఆమె ఎంత చేస్తా వాడు ఇంత చేస్తాడు అని చెప్పేసి ఈ వర్షన్లు ఉన్నది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా? వాళ్ళనే ఎలిగేషన్ని ఒక వైఫ్గా డే మొత్తం ఆయనతో కలిసిమెలిసి ఉండదు నేను, నాకు మాత్రమే తెలుసు ఆయన ఎట్లా ఉంటాడు అని చెప్పి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను మీ అలంకృత. సో రీసెంట్గా ఏదైతే ఇష్యూ జరిగిందో అటు పేరెంట్స్ సైడ్ నుంచి విన్నాము, ఇటు పేరెంట్స్ సైడ్ నుంచి కూడా విన్నాము. సో ఇప్పుడు అంటే జనరల్గా అందరూ కూడా ఎవరు చూడలేదు, వాళ్ళ వర్షన్స్ చెప్పారు. ఏదైనా తెలుసు అంటే రాజు గారికి తెలుసు, ప్లస్ మన సౌందర్య గారికి తెలుసు, కాబట్టి తన వర్షన్ ఏంటి అనేది విందాం. ఎక్కువ ల్యాగ్ లేకుండా, తిప్పిందే తిప్పకుండా అసలు ఏంటి యాక్చువల్గా. ఒక వర్షన్ మొత్తం ఈమె సైడ్ పాజిటివ్ ఉన్నారు, ఒక సైడ్ మొత్తం ఆమె సైడ్ పాజిటివ్ ఉన్నారు. అసలు నిజాలు ఏందనేది బయటికి రావట్లేదు జనరల్గా. హలో అండి. సో ఇదంతా ఇష్యూ జరిగింది, అంతా పోర్ట్రే అయిపోయింది, మీ అత్తయ్య వాళ్ళు మాట్లాడిరు, మీ అమ్మ వాళ్ళు మాట్లాడిరు, ఇదంతా మాట్లాడిరు. బట్ మీ వర్షన్ అనేది, మీ హార్ట్ అనేది మీకంటూ ఒకటి ఉంటుంది. అసలు యాక్చువల్గా ఎంగేజ్మెంట్ అప్పుడే మీ వాళ్ళని కొట్టారు, గొడవ పడ్డారు అన్నప్పుడు దాని తర్వాత కూడా మీరు ఎలా యాక్సెప్ట్ చేయగలిగారా మనిషి గురించి? ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొట్టినప్పుడు నేను వద్దనే చెప్పిన మేడం, చేసుకునే చెప్పిన. మా ఫ్యామిలీ కూడా నేను కూడా వద్దనే చెప్పినా కానీ వాళ్ళు తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ వాళ్ళు సారీ చెప్పడము, మా అన్న తమ్ముడు చేతులు పట్టుకోవడము, మా అమ్మ నాన్న చేతులు పట్టుకోవడము, ఆయన వచ్చి నాకు సారీ అని చెప్పడము, కాల్స్ మీద కాల్ చేయడము, ఇంటికి రావడము, సారీ చెప్పడం వల్ల ఇంకా మారుతాడేమో, అంటే ఇప్పటి నుంచి బాగుంటాడేమో, రియలైజ్ అయ్యి సారీ చెప్పిండు కదా అని చెప్పేసి యాక్సెప్ట్ చేసి చేసుకున్నారు కదా. జనరల్గా పెళ్ళికి ముందు మీరు ఆల్రెడీ లవ్ చేసుకున్నారు కదా, రాజు గురించి పర్సనల్ విషయాలు కానీ మీకేమైనా షేర్ చేశాడా? ఎందుకంటే రాజు నాకు కూడా ఫ్రెండ్, యాక్చువల్గా రాజు నాకు కూడా ఫ్రెండ్, నాకు కూడా ఆయన గురించి ఎంతో కొంత అవగాహన ఉంది. అండ్ మీరు లవర్ కాబట్టి మీకు పర్సనల్స్ ఉంటాయి. మేము జస్ట్ హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ ఉంటుంది. ఆయన పర్సనల్ విషయాలు కానీ లేదంటే ఆయన పాస్ట్ విషయాలు కానీ మీతో ఏమైనా షేర్ చేసుకున్నాడు అతను? రాజుకు నాకు పరిచయం అంటే ఎక్కువ పెళ్ళికి ఒక 2-3 months పరిచయము. ఆ గ్యాప్లోనే ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన ఒక 5-6 months లోపలనే పెళ్ళి కూడా అయింది నాకు. అంటే ఎక్కువ ఇయర్స్ నుంచి కానీ మంత్స్ నుంచి కానీ అంత తెలీదు నాకు రాజు గురించి. ఒక 3 months 4 months అంతే పరిచయం ఉంది, అంతకంటే ఎక్కువ లవ్ చేసుకోలేదు. ఎందుకంటే ఫ్యామిలీ రిలేటివ్స్ ఇంట్లో వాళ్ళే కదా, సో ముందు నుంచే తెలుసు అని చెప్పి నేను యాక్సెప్ట్ చేసి చేసుకున్నాను. మీరు యాక్సెప్ట్ చేసి చేసుకున్నాను అంటే తన విషయాలు కానీ ఆయననే చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం మనము ఇద్దరం అని చెప్పేసి ఆయన చెప్పడం వల్ల, కొన్ని రోజులు నన్ను రిక్వెస్ట్ చేయడం వల్ల నేను యాక్సెప్ట్ చేసి చేసుకున్నారు. లేదంటే చేసుకునే వాళ్ళు కాదు, చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ అన్నకి నాకు ఇద్దామని చెప్పేసి అనుకున్నారు, కానీ అప్పట్లో నేను చేసుకోను అనేసరికి ఇంకా అసలు వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళాలని కూడా అనుకోలేదు. ఈయన ఇష్టపడి ఇంకా మా అన్న పెళ్ళిలో ఇంకా నా వెనకాలే రావడం, తిరగడం, కాల్ చేయడము, నాతో మాట్లాడడానికి ట్రై చేయడము, ఎక్కువ ఇష్టం, ఎక్కువ అంటే నేనంటే చాలా ఇష్టము, పెళ్లి చేసుకుందాం మనం అని అంటే నేను దానికి ఇంకా నమ్మి ఇంట్లో వాళ్ళే కదా, హ్యాపీగా ఉంటాం ఒకటే ఇంట్లో అని చెప్పేసి చేసుకున్నాను. ఓకే. అంటే రాజుకి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు వాళ్ళ అన్నయ్యకి ఇస్తా అనే మ్యాటర్ తెలుసా ముందుగానే? తెలుసు, ఆయనకు తెలుసు. ఆయన అంటే అది ఇస్తామని అనుకుంటారు, జస్ట్ చిన్నప్పుడు మామూలుగా పేర్లు పెట్టుకుంటారు కదా, అట్లా ఆ విధంగా ఏదో మేమిద్దరం ఇష్టపడి లవ్ చేసుకుని అట్లాంటిది కాదు. ఇప్పుడు నాకు 10 years 12 years ఉన్నప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడుకున్నారు, అప్పట్లో మాట్లాడుకున్నారు. ఇష్యూ మీద మీకు మళ్ళీ పెళ్ళయ్యాక వాళ్ళ అన్నయ్య గురించి ఏమైనా గొడవ ఆడడం అట్లా ఏం రాలేదు. ఓకే. సో జనరల్గా యాజ్ ఏ పర్సన్ బయట అందరూ మంచిగా పలకరిస్తాడు, డార్లింగ్ అంటాడు. అంటే ఆ మనిషి ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, అసలు ఆయన ఎలా బిహేవ్ చేశాడు అనేది పర్సనల్గా మీకు ఒక్కరికి మాత్రమే తెలుస్తుంది. అంటే ఎలా ఉండేవాడు మీతో, అసలు ఎందుకు ఇంత చిన్న గొడవలకు కూడా ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్ళింది అని అంటే వన్ సైడ్ వార్ ఉండదు, ఇక్కడ ఖచ్చితంగా టూ సైడ్ వార్ అనేది ఉంటుంది. సో అసలు ఏం జరిగింది?
పెళ్ళి ముందు దాకా బాగానే ఉంది. పెళ్ళి అయిన తర్వాత అంటే కొంచెం ఆయనతోనే ఉంటూ నేను జర్నీ స్టార్ట్ అయింది కాబట్టి పెళ్ళి తర్వాత కొంచెం ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉండేది. అంటే చాలా రిస్ట్రిక్షన్స్ పెడుతుండే, నువ్వు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి, ఎవరితో అంటే ఏ విధంగా రిస్ట్రిక్షన్స్ ఉంటుంది? రిస్ట్రిక్షన్స్ ఏంటి అని అంటే ఆయనకి నచ్చినట్టు అంటే ఎట్లా అంటే ఇప్పుడు ఎవరితో మాట్లాడనివ్వడు, ఎక్కడికి వెళ్ళనివ్వడు, ఇట్లనే ఉండాలి అంటే కొంచెం ఆయన ఏమన్నా కొన్ని మాటలు మాట్లాడినా సరే పడాలి, వినాలి, ఒక వైఫ్ లాగా ఉండాలి నువ్వు అంటే వైఫ్ లాగా నేను చూడకపోతుండే కానీ నాకు ఒక ఈ దారిలో ఉండాలి, నువ్వు ఇంత ఈ గీత లోపలే ఉండాలి అన్నట్టు ట్రీట్ చేసేటోడు. దానివల్ల కొంచెం చిన్న చిన్న వాటికి గొడవలు అయ్యేటివి. అవి కొంచెం పెద్దగా తీసుకునేటోడు ఆయన. ఇప్పుడు ఏదైనా నేను ఒక మాట అన్నా సరే ఆయన చాలా పెద్దగా తీసుకునేవాడు. ఏదైనా ఒక 10 రకాలుగా ఆలోచించి దాని వెనకాలనే చేసేటోడు. ఓవర్ థింక్ చేస్తుండే. దానివల్ల గొడవలు అయ్యేటి. ఇంకా ఆయన కొన్ని బూతులు మాట్లాడడం వల్ల నేను దానికి సమాధానం చెప్తే కొట్టడానికి వచ్చేటోడు. చాలా సార్లు కొట్టేవాడు కూడా. పెళ్ళైన తర్వాత చాలా సార్లు కొట్టిండు. పెళ్ళికి ముందు ఎప్పుడైనా కొట్టడం జరిగిందా మిమ్మల్ని? పెళ్ళికి ముందు కూడా ఒకసారి నన్ను కొట్టిండు. అంటే ఏ విషయంలో? పెళ్ళికి ముందు కూడా ఒకసారి అది పెళ్ళికి ఫ్లెక్సీ ఫోటో ఉంటుంది కదా, దాని గురించి ఊరికి వెళ్దామని అన్నాడు. నేనన్నా ఇద్దరు ఫోటో వాళ్ళ ఫ్యామిలీతో దిగుదామన్నాడు. నాకు కొంచెం టైం సెట్ అవ్వక డ్యూటీ ఉండి లీవ్లు పెట్టలేక లేదు ఇద్దరమే దిగుదామా అని చెప్పేసి నేనన్నా. దానికి కొంచెం చెయ్యి వేసుకున్నాడు నా మీద. ఏంది నువ్వు రానంటావు, మా వాళ్ళతో దిగుదామంట అదని చెప్పేసి కొట్టిన నేను అప్పుడు ఏం పట్టించుకోలేదు. దాని తర్వాత మళ్ళీ వెళ్ళినాం, ఫోటో కూడా దిగేసి వచ్చినాం. ఫోటో దిగినారు అప్పుడు కొట్టిండు. ఓకే, ఈ వీళ్ళ ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కొన్ని చిన్న చిన్న గొడవలు ఉన్నా మీరిద్దరు అయితే మంచిగానే ఉండేవాళ్ళ, అండర్స్టాండింగ్ లో ఉండేవాళ్ళం. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఏం జరిగింది? ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత బాగానే ఉన్నాం మేడం. అంటే ఆయన ఆ రిస్ట్రిక్షన్స్ అవన్నీ పెట్టడము అంటే కొంచెం డౌట్ ఆయనకి. ఏది ఉన్నా సరే అసలు చాలా డౌట్ ఉంటుండే ఆయనకి నా మీద. ఎక్కడికి వెళ్ళనివ్వకపోతుండే. అంటే డౌట్ అనేది ఎందుకు వస్తుంది జనరల్ గా? ఏదైనా ఒక విషయంలో ఏదైనా చూస్తే తేడాగా ఉంటే డౌట్ వస్తుంది కదా, అలా ఏమైనా మీ బిహేవియర్ ఉండే? నా బిహేవియర్ నేను అన్నా కూడా అంటే ఎందుకు నేనంటే ఏమైనా చేస్తున్నా తప్పు చేస్తున్నా డౌటా, లేకపోతే దేనికి డౌట్, ఎందుకు ఇట్లా ప్రతిదానికి కొంచెం ఎక్కువ ఇదిగా చేస్తావు అని అంటే ముందు జాగ్రత్త, నాకు ఎవరైనా మళ్ళీ ఏదైనా నిన్ను ఇది చేస్తారేమో అని చెప్పేసి ముందు జాగ్రత్త అని చెప్తుండే. డౌట్ ఎందుకు నా మీద, అంతా నమ్మకం లేదా అంటే ముందు జాగ్రత్త అని చెప్పేటోడు. ఎవరితో మాట్లాడలేకపోతుండే, ఎక్కడికి వెళ్ళనియకపోతుండే, అమ్మ వాళ్ళ దగ్గర కూడా రానియకపోతుండే, ఇంట్లోనే ఉండు అని చెప్తుండే ఎక్కువ. మరి ఒక 3 months తను పెళ్ళైన తర్వాత జాబ్ చేయలేదు కదా, మరి మీరు జాబ్కి వెళ్ళకుండా ఉంటే మరి ఫుడ్ బెడ్ అవన్నీ ఎక్కడి నుంచి తెచ్చి పెట్టేవాడంట? మరి జాబ్కి వెళ్ళొద్దని చెప్పారని చెప్తున్నారు కదా, అవన్నీ ఎలా సర్వే అయ్యి? జాబ్ నేను చేస్తున్నా కదా, మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 1 month వెళ్ళలేదు. తర్వాత నుంచి నేను జాబ్ కంటిన్యూ చేస్తున్నా. ఆయన ఏం చేయలేదు, ఆయన ఖాళీగానే ఉన్నాడు. ఒక 1 month జాబ్ చేసిండు, మళ్ళీ మానేసిండు. తర్వాత రీసెంట్ గా ఒక 10-15 days నుంచి ర్యాపిడోలో అట్లా కొట్టిండు. అంటే ఆయన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అంటే ఖాళీగా ఉండడం ఎందుకు, ఖర్చుల కన్నా యూజ్ అవుతాయి కదా అన్నట్టు ఆయన ఇష్టంతోనే ఆయన ర్యాపిడో కొట్టుకున్నాడు. సో జాబ్ చేయమని కూడా మీరేం చెప్పలేదు? మాకు సరిపోయేది, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఏం రాకపోతుంది. సో అంటే ఆయనకు జాబ్కి వెళ్ళమని మీరు చెప్పారా, ఆయనంతటా ఆయన వెళ్ళారా ఎప్పుడైనా సరే? ఆయన జాబ్కి వెళ్ళమా అంటే ఆయన జాబ్స్ ఆయన కోసం నేను కూడా చూసిన, ఆయన కూడా చూసుకున్నాడు. అంటే ట్రై చేసిండు జాబ్స్ కోసము, చేసిండు, జాబ్ కూడా చేసిండు 1 month, కానీ ఆయనకు నచ్చక మానేసిండు. అండ్ ఇంకొకటి, అదేదో ఫోటో కొలాబరేషన్లో వీడియో పెడితే మీరు డిలీట్ చేసేంత వరకు చాలా గొడవ చేశారంట పెళ్ళికి ముందు. ఎంగేజ్మెంట్ తర్వాత ఏం లేదు మేడం, నేను అన్నీ యాక్సెప్ట్ చేసిన ఆయనకి. ఆయన ఎందుకంటే ఆయన ఫీల్డ్ తెలుసు, ఆయన చేసే సాంగ్స్ తెలుసు, ఆయన సీన్స్ తెలుసు, నాకు అన్నీ తెలుసు. నేను ఎప్పుడు ఆయనకి ఇట్లా అట్లా వద్దు అని నేను ఎప్పుడు చెప్పలేదు. అది ఎవరో కావాలని, అంటే ఆయనకి షూట్స్ రాలేదు, మామనే ఇల్లరియలేదు అని చెప్పేసి కొంతమంది అన్నారు కదా బేబీ, దానివల్ల మాట వచ్చిందేమో, కానీ నేను ఎప్పుడు ఆయనకు చెప్పలేదు నువ్వు ఇది చేయొద్దు అది చేయొద్దు అని. ఓకే, పెళ్ళికి ముందు బిఫోర్ ఆయన పాస్ట్లో ఏమైనా మీకు తెలుసా అండి? నాకేం తెలియదు అని. అసలు మీరు అడగకపోయే వాళ్ళ కొంచెం కూడా? నేను ఫోన్ చెక్ చేసే వాళ్ళ ఏమైనా తనది? నేను అసలు ఆయన ఫోన్ కూడా చెక్ చేయకపోతున్నాయి.
ఎందుకని అలాగా? నాకే అయినా 24/7 నా ఫోన్, నేను ఆఫీస్ నుండి రాగానే నా ఫోన్ తీసుకొని ఎవరితో మాట్లాడింది, ఎంతసేపు మాట్లాడింది, ఏం చేసింది, ఇంక్లూడింగ్ ఆ ఫోన్పే దగ్గర నుంచి, నా ట్రాన్సాక్షన్ దగ్గర నుంచి, ఎవ్రీథింగ్, గ్యాలరీలో ఉన్న ఫొటోస్ దగ్గర నుంచి చాలా డౌట్ అయినాయి. అసలు నా మీద నమ్మకమే లేదు ఆయనకి. అట్లా చెక్ చేసుకునేటోడు, అన్ని చేసేటోడు, కానీ నాకు ఆయన మీద ఏం డౌట్ లేదు. నేను ఎప్పుడు కూడా ఆయన ఏం చెక్ చేయలేదు. ఒక్కరోజు కూడా క్వశ్చన్ నాకేం చేయలేదా తెలియదు. మీరు? నేను ఒక్కటే ఆలోచించుకున్నా, ఇంట్లో వాళ్ళు కదా, రేపటి రోజు ఏదైనా కానీ ఫ్యామిలీస్ ఉంటాయి, అందులో అయినా నన్ను ఇంత ఇష్టపడుతున్నాడు, ఇంత నా వెనకాల తిరిగిండు, హ్యాపీగా ఉంటాం, చేసుకుంటాను, అది ఒకటే ఆలోచించిన. పాస్ట్ గురించి నేను ఎప్పుడు ఆలోచించలేదు. ఓకే, సో అలా జరిగింది. అంటే ఆ ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు కానీ లేదా ఇంకెప్పుడు మీరు ఎప్పుడు క్వశ్చన్ చేయలేదా ఎందుకు ప్రతిసారి? అడిగేదాన్ని మేడం, అడిగితే అదే చెప్పేటోడు, ముందు జాగ్రత్త అంతే. అంటే అంత హింస పెట్టి మరి గ్యాలరీ, ఫోన్ పే ఇవన్నీ తీసుకుంటారా ఎవరైనా? తీసుకుంటాడు మ్యామ్, అన్ని చెక్ చేసుకుంటాడు ఎవ్రీడే. అంటే అంత టార్చర్ పెట్టి మిమ్మల్ని చాలాసార్లు కొట్టారంట. బట్ మీ ఫ్యామిలీ వాళ్ళని అడిగినప్పుడు పాప ఏం చెప్పలేదు మాకు అని చెప్పారు. మీరు ఎందుకు ఎవరితో షేర్ చేసుకోలేదు అసలు? నన్ను కొట్టాడని కానీ లేదంటే ఏ పరంగా కానీ? చిన్న చిన్న గొడవలే కదా, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ గొడవలు, ప్రతిసారి వాళ్ళకి చెప్పి బాధ పెట్టడం ఎందుకు, చిన్నదానికి పెద్దదానికి చెప్పడం ఎందుకు, మళ్ళీ అంటే ఎన్ని గొడవలు అయినా సరే ఎండ్ ఆఫ్ ద డే మేమిద్దరం మళ్ళీ బాగానే ఉండేటోళ్ళం. మేము ఎప్పుడైనా పెద్ద పెద్ద గొడవలు అయ్యి ఏమైనా దెబ్బలు లాగి నేను ఏడవడం వల్ల, నేను మా వాళ్ళతో చెప్పుకోకపోవడం వల్ల వాళ్ళకి డౌట్ వచ్చి అడిగేటోళ్ళు తప్ప, మామూలుగా అయితే నేను ఎవరితో చెప్పకపోతుండే. చిన్న చిన్న గొడవలకు అసలు ఎవరికి చెప్పకపోతుండే. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ని కలవడానికి కానీ బయటకు అలా వెళ్ళే వాళ్ళ ఏమైనా వాళ్ళ ఫ్రెండ్స్ కలవడానికి కానీ మీ ఫ్రెండ్స్ కలవడానికి ఆయన ఎప్పుడు తీసుకెళ్ళలేదు, ఎవరితో మాట్లాడిపించే ప్రయత్నం కూడా ఆయన చేయలేదు. కాకపోతే నాకున్న ఫ్రెండ్స్తో మాత్రం బయటికి వెళ్ళేటోళ్ళం, వాళ్ళ బర్త్డేస్ అట్లాంటివి ఏమైనా ఉంటే వెళ్ళి వచ్చేటోళ్ళు. మా ఫ్రెండ్స్ కూడా నా దగ్గరికి వస్తుండే, అంటే ఈయనతో నాతోని వాళ్ళు కూడా బాగానే ఉంటుండే. అవును, బట్ ఈవెన్ అదే నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఈయన సైడ్ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ మాకు ఆ అమ్మాయి పరిచయం లేదు, మాతో ఎప్పుడు మాట్లాడలేదు అనే వర్షనే చెప్తున్నారు. అంటే ఈయన ఉద్దేశం ఏంటి? వాళ్ళని కల్పించకపోవడానికి కానీ, ఈయన పెళ్లి తర్వాత వాళ్ళని కలవకపోవడానికి కానీ ఏమైనా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? మేడం, ఎందుకంటే నేను కూడా చాలా సార్లు అడిగిన, ఎందుకు అంటే కనీసం అమీర్పేటలోనే స్టూడియో ఉంటది, ఆయన పెళ్లికి ముందు అక్కడే ఉండేటోడు బావర్చి దగ్గర అమీర్పేటలో. నేను అడిగాను, నీ ఫ్రెండ్స్ ఇక్కడే ఉన్నారు కదా, అప్పుడప్పుడు వెళ్ళొచ్చు కదా, ఊకే ఇంట్లోనే ఉంటావు ఎందుకు, అట్లీస్ట్ వాళ్ళకి చూసి రావచ్చు కదా, కలిసి రావచ్చు కదా, ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నా తెలుస్తుంది కదా నీకు షూట్స్ అని చెప్పేసి కూడా చాలాసార్లు మోటివేట్ చేసిన. ఆయన కూడా ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళకపోతుండే, వాళ్ళ ఫ్రెండ్స్ కాల్ చేసినా కొన్ని టైంలో లిఫ్ట్ చేయకపోతుండే. ఎప్పుడైనా వస్తే నా ఫ్రెండ్సే వచ్చేటోళ్ళు, ఇంటికి వచ్చి మాట్లాడేటోళ్ళు, బయటికి వెళ్ళేది ఉంటే మేము ఇద్దరం కలిసి మా ఫ్రెండ్స్తోనే బయటికి వెళ్ళేటోళ్ళం. ఆయన ఫ్రెండ్స్ ఎప్పుడు నాకు ఎవరితో పరిచయం చేయలేదు. అంటే ఇప్పుడు షార్ప్ టెంపరు, ఈ గొడవ ఏది ఉంటే అది తీసుకొని కొట్టడాలు అనేవి, అసలు ఈ గొడవలు అనేవి ఓన్లీ నీ మీద అనుమానంతోనే వచ్చాయా, లేదంటే మీ అమ్మ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, లేదంటే వాళ్ళ అమ్మ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఈ గొడవలు వచ్చాయా? అనుమానంతో కూడా వచ్చినాయి. కొన్నిసార్లు కొన్ని గొడవలు, కొన్ని డిస్కషన్స్లో ఆయన కొన్ని బూతులు మాట్లాడడం వల్ల, మా పేరెంట్స్ని తిట్టడం వల్ల నేను రియాక్ట్ అయ్యి కూడా వచ్చినాయి కొన్నిసార్లు. ఇప్పుడు మీ అత్తయ్య గారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని వర్షన్లు చెప్తున్నారు, అంటే ఏదొస్తే అది మాట్లాడేస్తున్నారు వాళ్ళు జనరల్గా. అందులో నిజాలైతే అబద్ధాలు ఎంతో మాకు తెలియదు చెప్పారు వాళ్ళు, అన్ని కానీ అన్ని ఒకటికి రెండు యాడ్ చేసి చెప్పారు. వాళ్ళు అసలు మీతో ఎలా ఉండే పెళ్లి తర్వాత కానీ పెళ్లికి ముందు కానీ ఎలా ఉండే మీ రిలేషన్షిప్? మీ అత్తయ్య వాళ్ళతో కానీ మీ తోటి కోడలతో కానీ ఎలా ఉండే? బాగానే ఉంటుండే మేడం, వాళ్ళతో వెళ్ళినప్పుడు నేను వాళ్ళతో బాగానే ఉండేదాన్ని. వాళ్ళతో ఏం కూడా లేకపోతే ఎప్పుడైనా ఫోనే మాట్లాడలేదని చెప్పేసి వాళ్ళు అంటుండే, కానీ ఇక్కడ డ్యూటీలో ఫోన్నే మాట్లాడకపోయేదాన్ని, ఎక్కువ టైం దొరికిపోతుండే. ఇంట్లో ఉన్న రోజు ఫోన్ మాట్లాడేదాన్ని, అది రాజు ముందే నేను ఫోన్ మాట్లాడేదాన్ని వాళ్ళతోని. మా తోటి కోడలు అయితే ఇంకా అన్ని ఆమె చాలా ఎక్కించి చెప్పేది, నువ్వు ఇక్కడికి రావద్దు ఊరికి, మాకు చాలా టార్చర్ ఉంది, నాకు చాలా టార్చర్ పెడుతుంది, మీరు కూడా ఇక్కడికి రాకపోవడమే బెటర్, హైదరాబాద్లో సపరేట్గా ఉండడమే బెటర్ అని చెప్పి మాట్లాడేది. సో దానివల్ల అక్కడ ఇక్కడ మాట్లాడుతుండే అన్ని. సో ఆమె మాటలు ఏమన్నా మీ మధ్య గొడవ అయ్యేదా? ఆమె మాటలిని అయితే గొడవ అంటే నేను ఎప్పుడు మళ్ళీ ఈ విషయాన్ని రాజుతో చెప్పడం, వాళ్ళతో అనడం నేను అనకపోయేదాన్ని. ఎందుకంటే ఆమె చెప్తుండే, నేను ఇంకా అంతటి వరకే వదిలేసేదాన్ని, నేనేం పట్టించుకోకపోతుండే ఆమె మాటలు. ఓకే, సో జనరల్గా అక్కడికి వస్తే మీ మామయ్య ఏదో మాకేం చేయాలో తెలుసు అన్నట్టు మాట్లాడినారు. ఇప్పుడు కట్ చేస్తే ఇందాక రివర్స్లో మాట్లాడుతున్నారు కదా, దీన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? మీ మామయ్య గారి 2 వర్షన్స్. మా ఫ్యామిలీకి కూడా ఇప్పుడు అదే భయం ఉంది మేడం, ఎందుకంటే ఆ రోజు చనిపోయినప్పుడు కూడా చావుకి కూడా వెళ్ళకపోవడానికి కూడా రీజన్, వాళ్ళు వెళ్తూ వస్తే అంటే మా కొడుకు చనిపోయిండు, మిమ్మల్ని కూడా చంపేస్తాము, మీరు కూడా రావద్దు
ఖచ్చితంగా చంపేస్తాము, మేము కొడతాము అని చెప్పేసి వాళ్ళు వార్నింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళిర్రు. వాళ్ళ అన్న కానీ వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ చుట్టాలు అందరూ వచ్చిన వాళ్ళందరూ అనుకుంటూ వెళ్ళిర్రు. దాంతో పాటు ఏంటంటే సేమ్ టైంలో అక్కడ హాస్పిటల్లో రాజు శవం ఉంది. వాళ్ళు మా రూమ్లోకి వెళ్ళి ఇంట్లో ఉన్న క్యాష్, గోల్డ్ ప్లస్ రాజు యూట్యూబ్ అమ్ముకొని కొనుక్కున్న టీవీ ఒకటి ఉండే ఆయన సామాన్ అన్ని తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరు? రాజు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్కడ శవాన్ని పెట్టుకొని వాళ్ళు ఇవన్నీ తీసుకెళ్ళిపోయారు. శవాన్ని పెట్టుకొని శవం దగ్గర ఉన్నా నేను కూడా. ఓకే. అక్కడ కొంతమంది రిలేటివ్స్ కూడా ఉన్నారు వాళ్ళు. వీళ్ళు వచ్చేమో ఇక్కడ అంటే వీళ్ళతో సంబంధం లేదు, ఇంకా వీళ్ళు రావద్దు అని చెప్పేసి ఇక్కడ ఉన్న టీవీ, గోల్డ్, రింగ్, డబ్బులు కూడా తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు, నాకు తెలియకుండా తాళం వల్ల పెట్టుకొని. ఓకే. సో వాళ్ళు అట్లా వార్నింగ్లు ఇచ్చి భయపెట్టడం వల్లనే మా ఫ్యామిలీ కూడా డేర్ చేయలేదు నన్ను పంపించడానికి. అప్పటికి నేను వెళ్ళడానికి ట్రై చేసిన అంబులెన్స్లో, కానీ అంబులెన్స్ వాళ్ళు డోర్ వేసుకొని వెళ్ళిపోయారు. సో దానివల్ల మీరు వెళ్ళలేదు. సరే, ఇవన్నీ ఆల్రెడీ వింటున్నాం, ఇది ఒక వర్షన్ కదా. జనరల్గా ఇదంతా జరగడానికి ఏమేమి మిస్టేక్స్ ఇప్పటి వరకు మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది కదా, ఈ మిస్టేక్స్ వల్లే ఇదంతా జరిగింది అని చెప్పడానికి ఏమేమి పాయింట్స్ ఉన్నాయి మీ లవ్ లైఫ్లో కానీ లేదంటే మ్యారేజ్ లైఫ్లో కానీ ఏం మిస్టేక్స్ వల్ల జరిగింది అనుకుంటున్నాను? మిస్టేక్స్ అంటే అండర్స్టాండింగ్ మేడం. అండర్స్టాండింగ్ ఒకటి, ఇంకొకటి ఒక మనిషి మీద పెళ్లి చేసుకున్న తర్వాత నమ్మకం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి దానికి చిన్న దానికి డౌట్లు పడడము, గొడవలు పెట్టుకోవడము, చిన్నదానికి పెద్దదానికి గొడవ పెట్టుకొని ఇక్కడ అంత డిప్రెషన్ అంటే అంత ఎక్కువ థింక్ చేసి ఆలోచించి చనిపోయే అంత ఇదైతే చేసుకోవద్దు అని అంటున్నాను. సో దానివల్లే ఓన్లీ ఎక్కువ ఓవర్ థింక్ చేయడం వల్లనే ఆయన చిన్నదాన్ని చాలా పెద్దగా తీసుకోవడం వల్లనే ఆయన ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా తప్పు చేసిండు. ఓకే. అంటే ఎలాంటి ప్రెషర్ లేనిది ఆయన అంతా బాధపడుకుంటా, లేదంటే ఫోటోలు చూపించుకుంటాను, లేదంటే ఇదంతా ఒక డ్రామాటిక్ లాగా ఎందుకు జరిగింది? ఇదంతా ఎందుకు చేయాల్సి, అసలు వీడియో ఎందుకు చేయాల్సి వచ్చింది? అంటే ఏమైనా బ్లేమ్ చేద్దాం అనుకున్నాడా, లేదంటే ముందు నుంచి ఐడియా తోని ఆయన ఇది ఇట్లా కావాలి, ఇది ఇట్లా అవుతుంది అనుకున్నాడా, లేదంటే ఇదంతా జరగదు ఒకవేళ వేసుకున్న బెదిరిస్తానికి అన్నట్లు ఏమైనా చేసినాడా? అనడానికే వేసుకున్నాడు అని అనుకుంటున్నాను మేడం. ఎందుకంటే అప్పటికి గొడవైన తర్వాత కూడా మా మధ్య కన్వర్జేషన్ అయింది. నేను ఇంటికి వస్తా అనే విషయం కూడా ఆయనకి చెప్పిన. నేను ఏదో పర్మనెంట్గా వెళ్ళిపోతున్నా అని కూడా కాదు, వస్తా అని చెప్పిన తర్వాత కూడా ఆయన డ్రింక్ చేసి ఉన్నాడో, ఆ డ్రింక్ చేసిన టైంలో ఆ గొడవల్ని గుర్తు చేసుకున్నాడా లేకపోతే ఏం గుర్తు చేసుకున్నాడో తెలియదు, కానీ ఆ టైంలో ఆయన అట్లా చేసుకున్నాడు. ఆయన అనుకోకుండా చేసుకున్నట్టున్నాడు. ఆ టైంలో నేను కూడా దగ్గరలో లేను, అది తాగిన మైకంలో నిజమైపోయింది. ఓకే. సో దానివల్ల ఇదంతా జరిగిపోయింది. సో ఇప్పుడు ఫైనల్ సెషన్కి వచ్చేసరికి ఇప్పుడు ఏవైతే కర్మకాండలు వెళ్ళలేదో వాళ్ళు బెదిరించారు, మీరు వెళ్ళలేదు. ఇప్పుడు కట్ చేస్తే మీ మామయ్య నా కూతురు లాంటి దానివి అని అన్నారు. బిఫోర్ కట్ చేస్తే 2 days ముందు ఆవిడకి వీళ్ళతో ఇది ఉంది, వాళ్ళతో అది ఉంది, మీ అత్తయ్య గారు కానీ అంత రచ్చ అయిపోయింది యూట్యూబ్లో. దీని మీద మీ స్పందన ఏంటి? వాళ్ళు ఎప్పుడైనా మీతో వచ్చి 1 day టైం స్పెండ్ చేశారా, లేదంటే వాళ్ళు ఎలా ఇవన్నీ చెప్పగలుగుతున్నారు, ఎందుకు చెప్తున్నారు? లేదు మేడం, ఆయన రాజు చనిపోవడం వల్ల వాళ్ళ కొడుకుని పోగొట్టుకోవడం వల్లనే ఇన్ని మాటలు. అంటే ఆయన మెన్షన్ చేసిండు కదా దాంట్లో, నేను టార్చర్ చేసిన అని చెప్పేసి. అంటే ఇంకా నేనే అన్ని చేసిందేమో, నా వల్లనే టార్చర్ ఇదైపోయి చేసుకున్నాడేమో అనే కోపంలో, బాధలో ఉండడం వల్ల వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా నాకు అట్లాంటివి అఫైర్స్ ఉండి, లేదా సరే అఫైర్స్ ఉండేది ఉంటే ఫస్ట్ థింగ్ ఆయన పెళ్లి చేసుకోకపోతుండే, చేసుకున్న ఆ వీడియోలో కూడా ఆయన మెన్షన్ చేసేటోడు, ఈమెకి ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పి చేసేటోడు. నాకు ఆ అఫైర్స్ అవన్నీ వాళ్ళు కావాలనే ఇంకా బాధలో అన్నట్టున్నారు. వాళ్ళ అబ్బాయి ఇంతగానం టార్చర్ పెట్టినా సరే మీ అమ్మ వాళ్ళకి చెప్పలేదు, మీ అత్తయ్య మామయ్యకి ఏ రోజు కాల్ చేయలేదు, మీ అబ్బాయి ఎందుకు ఇలా విసిగిస్తున్నాడు, ఇలా బిహేవ్ చేస్తున్నాడని? చెప్పిన, చాలాసార్లు కాల్ చేసి నేను వాళ్ళకి చెప్పిన, నేను గొడవ అయినప్పుడల్లా చెప్తే వాళ్ళు పట్టించుకోకపోయేది. అంటే మారుతాడులే, అంటే పిల్లలు పుట్టిన తర్వాత మారుతాడు, మా పెద్ద కొడుల్ని కూడా అట్లనే మా కొడుకు కొట్టేటోడు, పెద్ద కొడుకు ఆ పిల్లలు పుట్టిన తర్వాత మారుతాడులే అని చెప్పి ఆ వేలో నాకు కన్వర్ట్ చేసేటోళ్ళు. కానీ ఆయనకి ఎప్పుడు ఇట్లా తప్పురా ఇది రైట్ రా అని చెప్పేసి ఎప్పుడు చెప్పకపోతుండే వాళ్ళు. అసలు ఏ విషయంలో చెప్పకపోతుండే వాళ్ళు. ఆయనకి చాలా ఫ్రీడమ్ ఇచ్చినట్టు ఉంటుండే వాళ్ళు, ఏ విషయంలో ఇది రాంగ్ ఇది రైట్ అని చెప్పకపోతుండే. ఆ ఎఫెక్ట్ కూడా పడింది. వాళ్ళు అట్లీస్ట్ ఎప్పుడైనా మంచిగా చెప్పేది ఉంటే మేబీ ఆయన థింక్ చేసేటోడు. ఎప్పుడు ఆయనకి నాకే చెప్తుండే కానీ ఆయనకి ఏం చెప్పకపోతుంది. ఓకే. మీరు చూస్తేనేమో ఇంత
అంటే ఈ వీడియోలలో చూస్తే మొత్తం నిదాన పాజిటివ్గానే కొంచెం మెచ్యూరిటీ మైండ్ లాగే ఉంది. కానీ అంటే ఒక మనిషి ఆ మనిషికి అనుకోని, లేదంటే మీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా ఇందులో ఆయన అంత వైద్యం చేసుకోవడం? అసలు అంత పెద్ద గొడవ కాదు, ఏం కాదు అసలు. అది అనుకోకుండా అసలు ఆయన ఎందుకు అంత డీప్గా ఆలోచించి చేసుకున్నాడో నాకు కూడా అర్థం కావట్లేదు. టార్చర్ అని ఆయన మెన్షన్ చేసిండు, కానీ ఆ టార్చర్ పడింది నేను. ఎందుకంటే ప్రతిసారి గొడవలకి కొట్టేది తిట్టేది, నన్ను కొట్టడం వల్ల ఆయన టార్చర్ భరించలేకనే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన పెళ్ళైన 3 monthsకి. అట్లాంటిదే ఆయన ఉల్టా నా మీద టార్చర్ అని చెప్పి మెన్షన్ చేసి పోయిండు. టార్చర్ అయ్యే అంత గొడవ కాదు, అట్లాంటి గొడవలు మా మధ్యలో అసలు రాలేదు. చిన్న చిన్న గొడవలే, కానీ ఆయన అట్లా ఫీల్ అయ్యిండు. నాకు ఇప్పుడు ఏం అర్థమవుతుందంటే, అంటే అంత పెద్ద ఆలోచన తీసుకున్నాడు అని అంటే ఆయన చేసిన వీడియోస్ వల్ల, ఆయన చేసిన లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ వల్ల, రీల్స్ ఎఫెక్ట్ ఏమైనా పడ్డదేమో. ప్రతిదీ చిన్నది పెద్దగా ఆలోచించడము, ఎమోషనల్గా తీసుకోవడం, డిప్రెస్ అయిపోవడం, అదేమైనా పడిందేమో అని నాకు ఇప్పుడు అనిపిస్తుంది. ఓకే, అంటే జనరల్గా ఆయన హెల్త్ కండిషన్ అంతా ఓకేనా? ఎందుకంటే మాకు తెలియదు ఆయన గురించి పర్సనల్గా, మేము ఎన్నడొచ్చి ఆయనతో తిన్నది లేదు ఉన్నది లేదు కదా. ఆయన హెల్త్ కండిషన్ అంతా ఓకేనా? కండిషన్ అంటే బాగానే ఉంటాడు, కానీ ఆయనకి కోపం ఎక్కువ, షార్ట్ టెంపర్ మేడం. ఆయన ప్రతి చిన్నదాన్ని చాలా పెద్దగా రియాక్ట్ అవుతాడు. అసలు ఏదైనా చిన్న విషయాన్ని కూడా అసలు ఆయన వదిలేయడు, గొడవ చేస్తాడు, కొంచెం ఎక్కువగా ఆలోచిస్తాడు ఆయన. అదైతే ఉంది, షార్ట్ టెంపర్ ఆయన అయితే ఖచ్చితంగా. కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు, నార్మల్ మనలాగా మాట్లాడలేడు ఆయన. ఓకే, ఇప్పుడు ఎప్పుడైనా తను కరీంనగర్ ఊరు వెళ్ళిపోదాం అన్నప్పుడు మీరు ఎప్పుడైనా ఆపారా? హైదరాబాద్లోనే ఉండలేదు, ఈ మంత్లో మేము షిఫ్ట్ కూడా అయ్యేటోళ్ళం. ఇప్పుడు ఈ దసరా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీక్లో మేము షిఫ్ట్ అయ్యేటోళ్ళం. మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం అక్కడికి వెళ్దామని చెప్పి. ఆయనకి ఇక్కడ నాకు నచ్చట్లేదు ఇక్కడ ఉండడము, అక్కడే జాబ్ చేసుకుందాము, అక్కడే ఉందాము అని అంటే నేను సరే అని కూడా చెప్పిన. మేము వెళ్ళేటోళ్ళం, అది వాళ్ళ పేరెంట్స్కి కూడా తెలుసు. మరి ఇల్లరికం వచ్చినట్టు అన్నదంటే మీ అమ్మ నాన్న వాళ్ళ పాత్ర కానీ, మీ అన్న తమ్ముళ్ళ పాత్ర కానీ ఎంత ఉంది? లేదు మేము అసలు ఎవరు వాళ్ళ లైఫ్ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకునేటోళ్ళు. ఎప్పుడు అసలు వాళ్ళు మా దగ్గరికి రాకపోతుండే. మేమే ఎప్పుడైనా పండుగకి అమ్మ పిలిస్తే వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోతుండే మేము. వాళ్ళది ఏం లేదు. ఆయనకి ఎప్పటి నుంచి అనిపించింది అంటే, ఎప్పుడైతే నేను ఆయన మీద కంప్లైంట్ ఇచ్చినో, కొట్టినప్పుడు కంప్లైంట్ ఇచ్చిన కదా, ఇచ్చినప్పుడు అంటే మా ఫ్యామిలీ తొందరగా దగ్గరలో ఉండి నాకు వాళ్ళు నాతోటే ఉన్నారు కాబట్టి, ఇంకా అప్పటి నుంచి ఎప్పుడైనా గొడవలైనా వీళ్ళు దగ్గరే ఉన్నారు, మా వాళ్ళు లేరు అనే ఫీలింగ్ వచ్చింది ఆయనకు. అప్పటి నుంచి ఆయనకి ఇల్లరికం వచ్చినట్టు అయిపోయింది అన్నట్టు అట్లా ఆయన అనుకుంటుండే. అంతకు ముందు కానీ ఎప్పుడు కానీ అట్లాంటి ఆలోచన నాకు రాలేదు, ఇల్లరికంలో రాలేదు. మీరు బిఫోర్ లవ్ చేసుకున్నారు, తర్వాత పెళ్లి చేసుకున్నారు, పైగా నువ్వు హైదరాబాద్లో పెరిగిన అమ్మాయివి, నీకు కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఫాస్ట్గానే ఉంటాయి. సో ఇన్నిసార్లు నిన్ను ఇంతగానం టార్చర్ పెడుతున్నప్పుడు, ఇన్ని 6 నెలల నుంచి, బిఫోర్ 2-3 months నుంచి ఒక స్టెప్ ఎందుకు తీసుకోవాలని అనుకోలేదు? ఎందుకు భరించాలనిపించింది? ఎందుకు సహించాలనిపించింది? ఎందుకు గొడవ వేసుకున్నా మళ్ళీ ఉండాలనిపించింది? ఎందుకు కొట్టినా కూడా, మేబీ నీ పేరెంట్స్ కొట్టారో లేదో తెలియదు నాకు, ఆయన కొట్టినా ఎందుకు ఉండాలనే థాట్ వచ్చింది? ఎందుకున్నావు? ఎందుకు ఇదంతా నువ్వు సైలెంట్గా ఉండడం వల్ల ఇదంతా జరిగిందని నీకేమన్నా అనిపిస్తుందా? నేను కంప్లైంట్ ఇచ్చినప్పుడే వద్దు అని చెప్పిన. కాకపోతే నేను తర్వాత ఎందుకు ఆలోచించిన అంటే, జస్ట్ 3 months 6 months అవుతుంది కదా పెళ్ళి, ఇంకా చాలా లైఫ్ ఉంది. ఎందుకంటే బిఫోర్ మ్యారేజ్ కూడా మేము ఎక్కువ రోజులు లవ్ చేసుకోలేదు. జస్ట్ 1-2 months గ్యాప్లోనే మాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది. 6 months గ్యాప్ లోపలే పెళ్ళి కూడా అయిపోయింది. ఇంకా చాలా లైఫ్ ఉంది, ఇంకా టైం ఉంది, ఈ లోపు మాకు అర్థం చేసుకుంటాం ఒకరికొకరు. ఆయన మారుతాడు అని చెప్పి ఆలోచించే నేను ఆయనతో ఎన్ని గొడవలైనా ఎన్నిసార్లు కొట్టినా సరే నేను ఆయనతోనే. ఓకే, కొట్టినా అంటే మళ్ళీ వెంటనే మంచిగా మాట్లాడేవాడా, లేదంటే దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేసేవాడా? చేసేవాడు, కొంచెంసేపు గొడవ అయ్యేది, కాకపోతే ఇంకా మళ్ళీ తర్వాత బాగానే ఉండేటోడు. అంటే ఇద్దరం కలిసి ఉండేటోళ్ళం కాబట్టి మళ్ళీ మర్చిపోయేటోడు గొడవ. ఆయన మర్చిపోయేటోడు, నేను కూడా మర్చిపోయేదాన్ని. మళ్ళీ మార్నింగ్ లేచి నేను డ్యూటీకి కూడా వెళ్ళిపోయేదాన్ని. అట్లనే పెట్టుకొని ఒక 2-3 days కంటిన్యూ చేయడం అట్లాంటివి ఎప్పుడు కాలేదు. 1 day గొడవ అయిందా, 1 day నైట్ అయిందా, కొత్త నైట్ అయిపోతుండే, అది మార్నింగ్ వరకు కూడా ఉండకపోతుండే. కానీ ఆ రోజు నైట్ నేను ఆ టైంలో అక్కడ లేకపోవడం వల్ల నేను అంత పెద్ద పని చేసుకున్నాడు తప్ప ఎప్పుడు మాకు లాంగ్ టైం గొడవలు కాలేదు. ఓకే, ఫైనల్గా ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ వర్షన్ కానీ, పేరెంట్స్ వర్షన్ కానీ, ఇప్పుడు కొంత మీడియా వర్షన్ కానీ, నీ టార్చర్ వల్లే చనిపోయాడు, నీ వల్లే చనిపోయాడు, ఆమె ఎంత చేస్తా వాడు ఇంత చేస్తాడు అని చెప్పేసి ఈ వర్షన్లు ఉన్నది. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావా వాళ్ళు అనే ఎలిగేషన్ని? లేదంటే నా వల్ల కాదు జరిగింది ఇది అని చెప్పేసి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా?
ఆమె టార్చర్ పెట్టడం వల్లే, ఆమె యూట్యూబ్ వద్దనడం వల్లే, ఇలాంటివన్నీ చిన్న చిన్న ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, వీటన్నిటికీ టార్చర్ వల్ల అయితే కాదు మేడం, ఎందుకంటే టార్చర్ అనేది అసలు లేదు. టార్చర్ లాంటి గొడవలే మాకు కాలేదు అసలు. టార్చర్ అది అసలుకే కాదు. టార్చర్ అనుకుంటే ఒకవేళ మెన్షన్ చేస్తే నేను మెన్షన్ చేయాలి. ఆయనతో అయిన గొడవలకి, ఆయనతో పడ్డ దెబ్బలకి, తిట్లకి, ఆయన మాట్లాడే తిట్లకి టార్చర్ అనేది నేను అనాలి. కాకపోతే అది ఆయన అనుకోకుండా నేను లేని టైంలో ఆయన కొంచెం తాగి కొంచెం డిప్రెస్ అయ్యి ఆయన చేసుకున్నాడు తప్ప. డిప్రెషన్ కి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? అంత బాగానే చక్కగా కొత్తగా పెళ్లి చేసుకున్నారు. ఆయన కొంచెం డీప్ గా ఆలోచిస్తాడు, ఎమోషనల్ గా ఆలోచిస్తాడు. అది చిన్నగా తీసుకోడు, ఏదైనా సరే చాలా పెద్దగా తీసుకుంటాడు. నీకు అంతకు ముందే తెలుసా ఈ విషయం? పెళ్ళైన తర్వాత తెలిసింది. ఓకే, పెళ్ళైన తర్వాత తెలిసింది, పెళ్లికి ముందు తెలియదు. అంటే పెళ్లికి ముందు కూడా నేను యాక్సెప్ట్ చేసే వరకు ఆయన ఏడుస్తుండే. ఆయన అంటే చేసుకుంటా అని చెప్పేదాకా ఆయన ఏడ్చిండు చాలాసార్లు నా ముందు. అంటే నేను యాక్సెప్ట్ చేయట్లేదు, పెళ్లి చేసుకుంటాను అనట్లేదు అని చెప్పి కొంచెం ఎమోషనల్ గా ఇది చేసిండు అనమాట. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసిండు. అంటే నేను అప్పుడు ఏమనుకున్నా అంటే ప్రేమతోని, అంటే బాగా ప్రేమ ఉందేమో, ఎందుకు ఇట్లాంటివన్నీ నేను మిస్ అవ్వాలి, అందులో నా ఫ్యామిలీ మెంబర్ అని చెప్పేసి నేను అప్పుడు అనుకున్నా. అంటే అట్లా ప్రేమతో ఎమోషనల్ అనుకున్నా, కానీ ఆయన జనరల్గా ఆయన ఉండే విధానమే అదే అని చెప్పి నాకు పెళ్లి తర్వాత కొంచెం కొంచెం. సో జనరల్గా ప్రేమించింది నువ్వు, పెళ్లి చేసుకుంది నువ్వు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే ఆ మనిషిని నువ్వు కోల్పోయినావు. అందరూ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అయినా కానీ మీరైనా ఎవరికి అనేది మూవ్ ఫార్వర్డ్ అయిపోతుంటారు. బట్ దీనివల్ల సమాజంలో ఎఫెక్ట్ పడుతుంది. యాజ్ సూన్ యాజ్ ఆయన కొంచెం నోన్ పర్సన్ కాబట్టి మ్యాక్సిమం నిన్ను నెగిటివ్ తీసుకుంటున్నారు జనాలందరూ. బట్ ఇలాంటి విషయాలలో సమాజంలో చాలా జరుగుతుంటాయి. ఇప్పుడు కొందరు అబ్బాయిలు తప్పంటుంటారు, కొందరు అమ్మాయిలు తప్పంటుంటారు. సో మీరేం చెప్పదలుచుకున్నారు జనరల్గా? అదే మేడం, వాళ్ళకి జనాలకి ఎవ్వరికి తెలియదు. ఎందుకంటే ఆయనతో జర్నీ చేసింది నేను, ఆయనతో 6 months దాకా కలిసి ఉన్నది నేను, ఒక వైఫ్ గా డే మొత్తం ఆయనతో కలిసిమెలిసి ఉన్నది నేను. నాకు మాత్రమే తెలుసు ఆయన ఎట్లా ఉంటాడు అని చెప్పి. అది జరిగింది, అది ఎట్లా జరిగిందో, అది ఆ టైంలో అది ఆయన అనుకోకుండా చేసుకున్నాడు, అది నిజంగా అయిపోయింది. అది నేను లేని టైంలో. జనాలైతే తెలియకుండా మాత్రం మాట్లాడొద్దు. ఏదైనా ఒకవేళ ఏదైనా ఉంటే కొంచెం ఆలోచించాలి ముందు వెనకాల. ఎన్ని గొడవలైనా, హస్బెండ్ అండ్ వైఫ్ అంటే చాలా గొడవలు, ఎన్నో గొడవలు వస్తాయి. ప్రతిదానికి ఇట్లాంటి డెసిషన్ అయితే తీసుకోవద్దు. ఓకే, సో పోవాల్సిన ఆయన అయితే పోయాడు. ఇప్పుడు అంటే అది నిజమా ఇది నిజమా అంటే రకరకాల ఎలిగేషన్స్ వింటూనే ఉన్నారు, చెప్తూనే ఉన్నారు కాబట్టి. బట్ యాజ్ ఏ అమ్మాయిగా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏది మైండ్కి తీసుకోవద్దు. ఆయన తొందరపాటు వల్ల పోయినాడా లేకపోతే టార్చర్ వల్ల పోయినాడా అదంతా సెకండరీ. బట్ ఉన్న వాళ్ళైనా సరిగ్గా ప్రాపర్గా ఉంటే సరిపోతుంది. బట్ ఇదంతా జరగకపోయింటే ఒకవేళ ఆయన అలా చేసుకోకపోతే అదే టార్చర్ని ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేయద్వా, లేదంటే విడిపించేసుకునేదానివా? క్యారీ ఫార్వర్డ్ అంటే మేడం నేను అదే చెప్తున్నా, అసలు అది అంత పెద్ద గొడవ కూడా కాదు ఆ రోజుది. నేను మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. వెళ్ళిపోయేసరికి ఆయన అంత పెద్ద పని చేసుకున్నాడు. అదే అంటారు, ఒకవేళ ఆయన చేసుకోకపోతే ఫర్దర్ గా కూడా నువ్వు అలాగే భరించేదానివా, లేకపోతే హ్యాపీగానే ఉండేదాన్ని. ఎందుకంటే నేను ఒకటే ఆలోచించుకునేదాన్ని, ఎన్ని గొడవలైనా సరే ఇంత తక్కువ టైంలో ఎందుకు నేను విడిపోవాలి, ఇంకా లైఫ్ ఉంది కదా, ఇప్పుడిప్పుడే కొత్తగా పెళ్ళి అయింది కదా అని చెప్పి నేను ఆలోచించిన. ఒకవేళ ఇంకెన్నిసార్లు గొడవైనా నేను ఆయనతో కలిసే ఉండేదాన్ని, పోకపోతుండే నేను. ఒకవేళ పెద్దవేమన్నా అయితే చెప్పలేను, కానీ ఈ చిన్న చిన్న గొడవలకైతే నేను ఎప్పుడైనా విడిపోవాలని అనుకోలేదు. నేను ఒకసారి ఆఫీస్ దగ్గరికి వచ్చి కొట్టాడని విన్నాము, అది ఏ సంఘటన వల్ల జరిగింది? అదే ఇట్లానే ఒక రోజు ఆఫీస్ నుండి కొంచెం కాఫీ తాగడానికి, టీ హెడేక్ ఉందని చెప్పి కాఫీ టీ తాగడానికని ఇంకొక అమ్మాయి ఉంటుంది ఫ్రెండ్, ఆమెను తీసుకొని బయటికి వెళ్ళినా అప్పుడే కాల్ చేసిండు. బయటికి ఎందుకు వెళ్ళినావు అని అంటే, కాఫీ తాగడానికి వచ్చిన హెడేక్ ఉంది అని అంటే, నాకు చెప్పకుండా వెళ్తావు ఎందుకు అని అంటే, చెప్పకుండా వెళ్ళేది ఏముంది, ఆఫీసే కదా, ఆఫీస్ నుండి వెళ్ళి బయటికి వెళ్ళట్లేదు, పక్కనే ఉంటుంది, ఆఫీస్ పక్కనే కదా అని అంటే, నువ్వు నాకు ఏదైనా చెప్పెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పెళ్ళాలి అని చెప్పేసి ఆ రోజు ఇంటికి వచ్చిన తర్వాత కూడా కొట్టిండు నన్ను. అట్లాంటివి చాలా చిన్న చిన్నవి జరిగినాయి, చాలాసార్లు కొట్టిండు. వాటి చిన్న చిన్న ఇలాంటివి జరిగినాక కూడా ఇంకా కలిసిందాం అనుకున్నావా ఆయనతోని? కలిసి ఉందాం అనుకున్నా, ఎందుకంటే పెళ్లి చేసుకున్న తర్వాత హస్బెండ్ కదా, ఆయనకు నచ్చినట్టు ఉండాలని చాలాసార్లు నేను చిన్న చిన్నవి కూడా నేను ఆయన యాక్సెప్ట్ చేసేదాన్ని. సరే అంటే చేంజెస్ చేసుకున్నా నేను నా దాంట్లో. ఒక్కటే చేంజెస్ ఏం చేసుకోలేదు అంటే, ఆయన మాట్లాడే బూత్ మాటలు తీసుకోలేకపోయేదాన్ని నేను, అంతే. దానికి తప్ప మిగతావన్నీ నేను ఆయనకు నచ్చనివి అసలు నేను ఏం చేయకపోతుండే, చాలా మార్చుకున్నా నేను. ఓకే, సో ఆయన మీ పేరెంట్స్ని తిడితే మీరు వాళ్ళ పేరెంట్స్ని తిట్టేవాళ్ళు అనమాట?
తిట్టే వాళ్ళని కాదు, నేను కంపేర్ చేసి చెప్పేదాన్ని. ఒకవేళ అమ్మని బూతు మాటలు ఏమన్నా తిడితే, అమ్మ ఉంది కదా నీకు కూడా, ఎందుకు నువ్వు అట్లాంటి మాటలు మాట్లాడతావు అని కంపేర్ చేసి చెప్పేదాన్ని. ఆ కంపేర్ చేసి చెప్పడం ఆయనకు నచ్చకపోతుండే, కొడుతుండే ఆయన. ఆ మాట తీసుకోలేకపోతుండే, నా మాట తీసుకోలేక ఆయన చేతిలో ఏది ఉంటే దాన్ని తీసుకొని కొడుతుండే. బట్ తొందరపాటుతనం వల్ల ఇదంతా జరిగిందని అనిపిస్తుందా? ఈ పెళ్లి కానీ, ఈ లవ్ కానీ, లేదంటే తొందర డెసిషన్ తీసుకోవడం వల్ల? 1 year గ్యాప్, 1 year టైం కూడా అడిగినా నేను పెళ్ళికి. 1 year తర్వాత చేసుకుందాం, ఎందుకంటే అప్పుడే మా అన్న పెళ్ళి అయ్యి కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఉండే మాకు. కొంచెం గ్యాప్ తీసుకుందాం అంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఆగలేదు. అన్ని హడావుడిగా చేసేసారు. ఎంగేజ్మెంట్ కానీ, పెళ్ళి ఈ ముహూర్తం కానీ అన్నీ తొందరగా చేసేసారు వాళ్ళు. వితిన్ 6 monthsలోనే అన్నీ చేసారు. ఓకే. కాదు, పెళ్ళికి ముందు అంటే ఆయన ఓన్లీ పాటలే చేస్తాడు, జాబ్ చేయడు కాబట్టి ఏం పెట్టి పోషిస్తావు అనే క్వశ్చన్ ఎప్పుడైనా చేసావా తనని? ఆ క్వశ్చన్ ఏం చేయకుండా ఉత్తి ప్రేమ ఏడవంగానే యాక్సెప్ట్ చేసేసినావా? వాళ్ళు అంటే వాళ్ళ నాన్నకి ఊర్లో పొలము అవన్నీ ఉన్నాయి కదా, అంటే ఏ ప్రాబ్లం రాదు, ఎట్లాగైనా చూసుకుంటా నేను అని చెప్పేసి ఆ మాట చెప్తుండే. అంటే జాబ్ ఏం లేదనే విషయం నాకు తెలుసు, సాంగ్స్ అనే విషయం తెలుసు. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ ఎట్లా అంటే ఊర్లో మాకు పొలాలు జాగాలు అన్నీ ఉన్నాయి కదా, మేము ఎట్లాగైనా చూసుకుంటాం అని చెప్పేసి వాళ్ళు అట్లా మాట్లాడుతుండే. ఇక ఎట్లాగో ఇంట్లో వాళ్ళు సొంత అమ్మకి దగ్గరోళ్ళు అని చెప్పేసి అమ్మ వాళ్ళు యాక్సెప్ట్ చేసారు, నేను కూడా యాక్సెప్ట్ చేసిన. ఓకే. సో ఫైనల్గా జరిగింది అయితే ఇదండి. 2 sides ఆఫ్ వర్షన్స్, పేరెంట్స్ది విన్నాం, ఫైనల్గా సౌందర్య గారిది కూడా విన్నాము. బట్ ఎవరినైనా ఇది చేసేటప్పుడు ఒక వర్షన్ విని మాత్రమే జడ్జ్ చేయకుండా ఓవరాల్గా కంప్లీట్గా ఏం జరిగింది అనేది కూడా మీరు తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ ఒక అమ్మాయిని బ్లేమ్ చేయడం అయితే చాలా ఈజీ అయిపోయింది. కాబట్టి ఇన్ని వర్షన్లు మీరు వింటున్నారు కాబట్టి నేను ఇది మీ ఊహాగానానికే వదిలేస్తున్నాను. ఇంకా దీనికి ఏం చేయలేమండి.